నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ఆర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలను అలంకరించారు. మేయర్ దండు నీకు కిరణ్, నిజామాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శిల్పరాజు మాట్లాడారు. యువత ఛత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, దేశం కోసం, ధర్మం కోసం, ఛత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెడల్పుకండి సార్, మీరు వెడల్పు వస్తారు, అందరూ వస్తారు. शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज की जय। మన భరత భూమి ఎంతో మంది అమరవీరులని కన్నా పుణ్యభూమి. అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక గొప్ప పేరుంది. ఆయన ఒక చరిత్రనే సృష్టించి ఆయన జీవితాన్ని ఒక మొత్తం గ్రంథంలాగా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 1630లో ఆయన జునేర్గఢ్లోని శివనేరి కోటలో జన్మించారు. తండ్రి శివాజీ భోస్లే, అలాగే తల్లి జిజియాబాయి. ఎందుకంటే జిజియాబాయి గురించి మనం ఇక్కడ చాలా చెప్పుకోవాలి. వాళ్ళు మహారాష్ట్రియన్స్ అయినప్పటికీ కూడా మొత్తం హిందూ బిడ్డలాగా పెంచి హిందూ ధర్మాలని, శాస్త్రాలను అన్నింటినీ కూడా నేర్పిస్తూ, అటు తాతగారైనటువంటి దాదాజీ గారు కూడా అన్ని శస్త్ర విద్యలు నేర్పించి మన భరత భూమికి ఏ విధంగా అయితే ఒక అమరవీరుని తయారు చేయాలో ఆ విధంగా ముందు నుంచి ఆలోచన చేసి ఆయనను అన్ని విధాలుగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ముస్లిం పాలన ఏదైతే ఉండేనో, మొఘళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా వారందరినీ కూడా జయించి మన భరతమాతను మనం సంరక్షించుకోవాలి అంటే ఆ రోజుల్లో మరి శివాజీ లాంటి వాళ్ళు చాలా అవసరం ఉండే. మరి ఆయన చేసినటువంటి యుద్ధ విద్యల్లో గొరిల్లా యుద్ధం కూడా చాలా పేరు సంపాదించుకుంది. మరి ఆ విధంగా ఎన్నో కోటలను జయించి 40 కోటలను స్వాధీనం చేసుకొని ఛత్రపతి శివాజీగా మారడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన జీవితాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితమైనది. ఈరోజు చూసుకుంటే ఇండియా మొత్తంలో కూడా చాలా బాగా పేరు ప్రతిష్టలు తీసుకున్న యువత ముఖ్యంగా ఆయనను ఒక వివేకానంద స్వామి తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే ఛత్రపతి శివాజీని యువత చాలా ఒక మోడల్గా గ్రహిస్తుంది. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఒక మోడల్గా తీసుకున్నప్పటికీ కేవలం విగ్రహాల వరకు మాత్రమే ఉండిపోతుంది. కానీ యువత మాత్రం ఆయన చూపించినటువంటి మార్గంలో నడవడం లేదు. ఎందుకంటే యువత ఇప్పుడు చూసుకుంటే బాగా చదువుకొని మంచి ప్రొఫెషన్లో వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మరి చాలామంది పిల్లలు కూడా ఇటు పెడత్రోవ పట్టి మరి వాళ్ళ జీవితాలను కూడా పూర్తిగా పాడు చేసుకునే విధంగా తయారవుతున్నారు.
తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ విధంగా అయితే షాజీ కానివ్వండి, జిజాబాయి కానివ్వండి, మన హిందూ శాస్త్ర ధర్మాలను ఏ విధంగా నేర్పించి పిల్లలను తయారు చేసిందో, ఒక అమరవీరుని ఇచ్చిందో, మరి మన పిల్లల్ని కూడా ఆ విధంగా ఇప్పుడు ఈ సమాజంలో చాలా అవసరం ఉన్నది. మన పిల్లల్ని మనం ఆ విధంగా తయారు చేసుకోవాలి, పెడదోన పట్టకుండా. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి పిల్లలందరూ కూడా చాలా పెడదోన పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ కూడా గ్రహించుకొని మరి మన భారతదేశానికి పనికొచ్చే ఒక యువకుల్లాగా, ఎందుకంటే మన భారతదేశము యువకులు ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద దేశం మనది. కాబట్టి అట్లాంటి యువకులు పెడదోన పడితే మరి మన భారతదేశానికి చాలా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళే గట్టి పిల్లర్స్ మన భారతదేశానికి. మరి ఇలాంటి ఒక దేశభక్తుల యొక్క చరిత్రలందరినీ కూడా మనమంతా ఆదర్శంగా తీసుకొని యువత ముఖ్యంగా మరి అందరూ ఈ తోన నడిస్తే మన భారతదేశం ఇంకా బలం